వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శివరాం. పోరాటాల పురిటిగడ్డ, కమ్యూనిస్టులు కంచుకోట, బెజవాడ. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఈరోజు మనతో ఉన్నారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అన్న, బాగానే. సార్, ఈసారి ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారు. తప్పనిసరిగా మా పార్టీ పోటీ చేస్తాం. విజయవాడ సెంట్రల్ నుంచి, అలాగే రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తాం. అయితే అనేక పక్షాలతో చర్చలు జరుగుతున్నాయి. అటు సిపిఐ, అలాగే కాంగ్రెస్, అలాగే ఇతర ఇండియా వేదికలో ఉన్న పార్టీలు, అలాగే ఇంకా కొన్ని పార్టీలతో కూడా చర్చలు జరుగుతున్నాయి. అవన్నీ అయిన తర్వాత తుది రూపం వస్తుంది. మా పార్టీ అయితే విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తాం. సహజంగా మా దగ్గర బాధ్యతలు తప్ప ఇదొక పోటీ అనేది ఏదో ఒక వ్యక్తిగతమైన విషయంగా ఉండదు. కాబట్టి గతంలో ఉన్న అవసరము, అట్లాగే వీటన్నిటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ బాధ్యతని నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, జనసేనతో కలిసి మీరు పోటీ చేసినప్పుడు 30,000 పైచిలకు ఓట్లు వచ్చాయి. ఆ బలం మీదేనంటారా, జనసేన అంటారా? మా బలం ప్రధానంగా ఉంటుంది. మేము ఒకసారి అప్పుడే పోటీ చేయలే. 2009లో పోటీ చేసినప్పుడు 38,000 ఓట్లు వచ్చినాయి. ఆ రోజు తెలుగుదేశం సహకరించింది. అలాగే సిపిఎం స్వతంత్రంగా కూడా పోటీ చేసాం. 16,000 ఓట్లు సిపిఎం కూడా వచ్చినాయి. అలాగే ఆ తర్వాత కూడా మా బలం అనేక ఉద్యమాల ద్వారా పెరిగింది. జనసేన ఉంది కాబట్టి జనసేన ఓటింగ్ కూడా కలిసి ఉంటుంది. కానీ 2019 నుంచి ఇవాళ వరకు జరిగిన పరిణామాల వల్ల అటు కార్మిక పోరాటాలు, ఇటు ప్రజా ఉద్యమాలు అనేకం చేశాం కాబట్టి మా బలం కూడా పెరిగింది. దాంతోపాటు అంతమంది కొంతమంది సాధారణ జనం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సేద చేస్తాడని భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమలు కూడా పోయినాయి. కాబట్టి సాధారణ జనంలో కూడా మా ఓటింగ్ బలం ఇంకా పెరిగింది. న్యాచురల్గా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో అటు టీడీపీని చూసాం, ఇటు వైసీపీని చూసాం. వీళ్ళిద్దరి వల్ల ఉపయోగం లేదు కాబట్టి కమ్యూనిస్టులకి వేద్దాం, సిపిఎంకి వేద్దాం అనేటువంటి అభిప్రాయం కలిగిన వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా మా ఓటింగ్ బలం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పాలన, సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన బాగలేదంటారా? జనాభిప్రాయం మా అభిప్రాయమే కాదు, జనాభిప్రాయం మా అభిప్రాయం కూడా ఏమాత్రం కూడా బాగోలేదు. అనేక విషయాల్లో బాగోలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. రెండవది, కేంద్రంతో పోరాడి సాధిస్తా అనేది లొంగిపోయారు. రెండోది, పథకాలు ఇచ్చేవి తక్కువ, భారాలు మాత్రమే ఎక్కువ. ఈ రకంగా చూస్తే దాదాపు అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. జగనే కాదు, మోడీ మీద కూడా అదే రకమైన అసంతృప్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ప్రజల నుండి ఆ ప్రభుత్వాలు, వాళ్ళ విధానాలు దూరమైంది. సంక్షేమ పాలనతో పేదలకు లబ్ధి చేకూరలేదంటారా? లబ్ధి చేకూరింది తక్కువ, వాళ్ళ మీద వేసిన భారాలు ఎక్కువ. లబ్ధి చేకూరింది కొద్ది మందికి, భారాలు పడింది అత్యధిక మందికి. రెండోది, లబ్ధి చేకూరింది కొద్ది భాగం, ధరల పెరుగుదల ద్వారా వాళ్ళ ఆదాయాన్ని కొల్లగొట్టింది అత్యధిక భాగం. కాబట్టి ఇదేదో లబ్ధి అనేది వాళ్ళ సొంత సొమ్ము ఇవ్వాల, ప్రజల సొమ్మే పథకాల ద్వారా ఇస్తారు. దాన్ని ప్రజలు ఇది ప్రభుత్వ బాధ్యత తప్ప ఇదేదో వాళ్ళ దయాదాక్షిణ్యం కింద ఇవ్వలేదు అనే భావన కూడా ప్రజల్లో ఉంది. అందుకని లబ్ధి చేకూరింది పరిమితం అనేది ప్రజల అభిప్రాయం. మా అభిప్రాయం, మా అంచనా, మా పరిశీలనలో కూడా అదే కనపడుతుంది. మీరు అమరావతి ఉద్యమంలో టీడీపీతో కలిసి పోరాటాలు చేశారు. ఇప్పుడు టీడీపీ మిమ్మల్ని కాదని బీజేపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. దీని మీద మీరు ఏమంటారు? మేము టీడీపీతో కలిసి కాదు, మేము జనంతో, రైతులతో కలిసి పోరాడాం. ఆ రైతులకు మద్దతుగా టీడీపీ కూడా వచ్చారు. అంతే తప్ప మేము తెలుగుదేశం కలిపి ఉద్యమాలు చేయలే. సాధారణ ప్రజలతో కలిపి ఉద్యమాలు చేసినప్పుడు అన్ని పార్టీల మద్దతు తెలియజేస్తే వాళ్ళు కూడా మద్దతు అన్నారు. మేము ఎప్పుడూ రాజకీయంగా టీడీపీతో ఈ కాలంలో వాళ్ళ స్పష్టమైన విధానం లేదు కాబట్టి కలవలేదు. ఆఖరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇతర సిపిఐ లాంటి పార్టీలు కలిసి పోటీ చేసిన తప్ప సిపిఎంగా మాత్రం మేము రాజకీయంగా వాళ్ళతో ఎక్కడా కలవలేదు. మా ప్రత్యేకతని, మా స్వతంత్రతని చూసుకుంటున్నాం. ఎక్కడైనా ప్రజా సమస్య ఉందనుకోండి, ఆ అంశం వరకే కలుస్తాం. కాబట్టి ప్రజా సమస్యల మీద కలిసి పనిచేయటానికి, రాజకీయంగా కలవటానికి తేడా ఉంది. అందుకనే మేము వైసీపీనైనా తెలుగుదేశాన్నైనా మీరు బీజేపీ నుండి విడగొట్టుకోండి అని చెప్తున్నాం. బీజేపీని విడగొట్టుకోవడం అనేది మేము కలిసి పనిచేయటం కోసం కాదు, లేకపోతే ఎన్నికల్లో కలవటం కోసం కాదు. వాళ్ళ పార్టీలుగా మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది, రాష్ట్ర ప్రయోజనాలకు కూడా మంచిది. అందుకే బీజేపీతో మీరు కుమ్మక్కవద్దు, పొత్తులొద్దు అని చెప్తున్నాం. పొత్తులు పెట్టుకోవద్దని చెప్పడానికి ఆటోమేటిక్గా పొత్తులు లేనంత మాత్రం చేత వాళ్ళతో సర్దుబాట్లు చేసుకోవాలని ఆలోచన లేదు. ఇంకా అనేక అంశాలు సర్దుబాట్లకి, రాజకీయంగా ఐక్యంగా పనిచేయడానికి చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్తో ఈసారి ఇండియా కూటమిలో మీరు కలుస్తున్నారు. దీన్ని ప్రజలు స్వాగతిస్తారంటారా? అడ్డగోలుగా విభజించిన అంశం మీద పోరాడింది సిపిఎం ఒకటే. రెండోది, రాష్ట్రమే విభజన ఉండకూడదు,
భాషా ప్రయుక్త రాష్ట్రాలు విభజించబడకూడదు అనేటువంటి మొట్టమొదటి నుంచి ఒక విధానానికి కట్టుబడి ఉన్నాం. దేశ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చింది. ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ అన్యాయం చేసింది, విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున మోడీ ప్రభుత్వం అన్యాయం చేసింది. కాబట్టి మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసినప్పుడు కలిసి వచ్చే శక్తులు ఎవరైనప్పుడు కూడా, ఒక కాంగ్రెస్ అనే కాదు, అది ఆమ్ ఆద్మీ పార్టీనా, లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు జై భారత్ పార్టీనా, లేదు ప్రత్యేక హోదా సాధన సమిత, ఇంకా రకరకాల శక్తులు ఉన్నాయి. కాబట్టి అందరితో పాటు వామపక్ష పార్టీల శక్తులు, వ్యక్తులు అందరితో కలిసి ఆ అంశం వరకు కలిసి పనిచేస్తాం. ఆ రోజున సమస్య అది, ఆ రోజున పోట్లాడాం. ఈ రోజున అటువంటి అంశాలు మళ్ళీ వస్తే మా అభిప్రాయం మాకుగానే ఉంటుంది. ఇది రాజకీయ పరిస్థితుల్లో వచ్చినటువంటి అనేక మార్పులు. ఆ రోజున కాంగ్రెస్ని ప్రజలు తిరస్కరించారు. అదే ప్రజలు ఈ రోజున తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్లో హర్షించారు. కర్ణాటకలో బీజేపీని ఓడించితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు లేకపోవచ్చు, కానీ కర్ణాటకలో బీజేపీ ఓడిపోయినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించారు. కాబట్టి ఆ రోజు ఉన్న రాజకీయ నేపథ్యంలో కాంగ్రెస్ అన్యాయం ముందుకు వచ్చింది. ఈ రోజు ఉన్న దాంట్లో ఆంధ్రప్రదేశ్కి మోడీ, బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయం ఈరోజు ముందుకు వస్తుంది. కాబట్టి ఆయా సందర్భాల్లో ఉండేటువంటి రాజకీయ అంశాల ఆధారంగా తప్ప సూత్రబద్ధమైన వైఖరితో ఏం చేస్తాం తప్ప సూత్రరహితంతో ఓట్లు వస్తాయా, సీట్లు వస్తాయా అనేటువంటి అంశమే చోట్ల. అలాగే ఈ రోజున ఇదేదో ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితమైంది కాదు, దేశవ్యాప్తంగా ఒక ఇండియా అనేటువంటి వేదిక చారిత్రక అవసరం. ఇది ప్రజలు కూడా కోరుకుంటున్నారు. బీజేపీని, మోడీని గద్దె దించాలి, లేదు దేశాన్ని రక్షించాలని అందరూ ఉంటున్నారు. కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ ఒకటే కాకుండా రకరకాల శక్తులు, రకరకాల పార్టీల యొక్క ఒక వేదికగానే ఇండియా కూటమి ఏర్పడింది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియా వేదికే కాదు, ఇంకా అనేక పార్టీలు, ఇండియా వేదికలు లేని పార్టీలు కూడా కలిసి ఉన్నాయి. వాటి అందరిలో కాంగ్రెస్ కూడా ఒక భాగంగా మేము చూస్తాం. ఇండియా కూటమిలో పోటీ చేస్తే మీరు ఎన్ని స్థానాలు అడిగే అవకాశం ఉంటుంది? మేము ఇప్పటికే మా పార్టీ సుమారుగా 25 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో గుర్తించాం. మాకంటూ బలం అన్నవాటిలో దాంట్లో మేము ఇతర పార్టీలతో కూడా సర్దుబాట్లు చేసుకోవాలి. కాబట్టి ఆ సంఖ్యను మేము కొంత పరిమితం చేసుకోవాలి. ఎందుకంటే ఒక విశాల ఐక్యతలు ఇచ్చారు. మాకైతే బలం ఒక 25 స్థానాల్లో పోటీ చేయగలిగిన శక్తి ఉంది. ఒక 5 పార్లమెంటు స్థానాల్లో ఉందని మేము గుర్తించాం. దాని మేరకు కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. సర్దుబాట్లు వాటిని బట్టి అది 20 అవుతాయా, 15 అవుతాయా, లేకపోతే ఏ మేరకు అవుతాయనేది ఆయా సర్దుబాట్లు రాజకీయంగా ఐక్యంగా కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని బట్టి ఉంటుంది. నిత్యం ప్రజల్లో ఉంటారు, ప్రజల పక్షాన పోరాడతారు, కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికల్లా మీరు ప్రతిసారి ఓటమి పాలవుతున్నారు. కారణం ఏమంటారు? కార్పొరేషన్లో 3 సార్లు గెలిచాం నేను పర్సనల్గా కూడా. అలాగే విజయవాడ కార్పొరేషన్లో 10 ఏళ్ల పాటు కమ్యూనిస్టులు పాలకపక్షంగా కూడా ఉన్నారు. కాబట్టి ఆ రోజు గెలిచాం. ఈరోజు అసెంబ్లీకి గెలవలేదు. దానికి రకరకాల కారణాలు. ఒక విజయవాడ సెంట్రల్గానే కాదు, దేశంలోనూ రాష్ట్రంలోనూ డబ్బు రాజకీయం ముందుకు రావటం, ప్రధాన పార్టీల మధ్య విభజన ఉండటం, అలాగే కులాలని, మతాలని రెచ్చగొట్టడం, ఇటువంటి అనేక అంశాలు ఒక సెంట్రల్ నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రానికి, దేశాల్లో ప్రభావితం చేసేటువంటి అంశాలు అనేకమన్నాయి. వాటి వల్ల రాజకీయంగా మేము గెలవలేకపోయినా, అలాగే ఆ డబ్బుకు ముందు ఒక 1000, 2000, 5000 పెట్టి ఓట్లు కొంటే వాళ్ళకి ఎంత వస్తున్నాయి? ఓట్లు కొనకుండా, డబ్బు ప్రయోగించకుండా మాకు 30,000 ఓట్లు, 35,000 ఓట్లు వచ్చినాయంటే ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అది సాధారణంగా మేము అనుకోవట్లే. డబ్బుతో కొన్న 100 ఓట్లకి, డబ్బు లేకుండా వచ్చిన 1 ఓటుకి ఒక రకంగా సమానం లాంటిది. కాబట్టి దాని పరిమితులు ఉన్నాయి. ప్రజల్లో కూడా చైతన్యం పెరగాలి. వాళ్ళకు భ్రమల్లో పెట్టడం, ప్రజలను పక్కదారి పట్టించడం, అలాగే ప్రలోభ పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ అనేక అంశాలు అందులో ఇమిడి ఉన్నాయి. ఈసారి ఫలితం ఎలా ఉండబోతున్నట్టు? ఖచ్చితంగా మాకు అనుకూలంగానే ఉంటుందని మేము ఊహిస్తున్నాం. దాన్ని ప్రజల్లో కూడా ఇప్పటికే సిపిఎంని, కమ్యూనిస్టులని గెలిపించండి అని క్యాంపెయిన్ కూడా ప్రారంభించాం. 6 రోజుల పాటు పాదయాత్ర తిరిగాం. ప్రజల నుంచి స్పందన ఉంది. కేంద్రం మీద, రాష్ట్రం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. తెలుగుదేశం మీద నమ్మకం లేదు. కాబట్టి అందరినీ చూసాం. ఈసారి కమ్యూనిస్టులను చూడాలి. ఈ రాష్ట్రం అంతా మార్పులు ఎలా ఉన్నా లేకపోయినా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం మార్పు చేయాలంటే ఆకాంక్ష ఉంది. పార్టీలకు అతీతంగా ప్రజలు మాకు ఓటేస్తారని
ఖచ్చితంగా మేము గెలుపొందుతాం అనేటువంటి నమ్మకంతో మేము ఉన్నాం. ఒకప్పుడు కమ్యూనిస్టులు కంచుకోట బెజవాడ, ఇప్పుడు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కారణం ఏమంటారు? ఉనికి ప్రశ్నార్థకం అనే భావనే తప్పు. మీరు ఉనికి లేకపోతే ప్రజలు మమ్మల్ని ఇలా గుర్తించరు. మా ఉద్యమాలు ఏంటో జనానికి కనపడుతున్నాయి. ఉనికి లేకపోతే ఉద్యమాలు ఎలా జరుగుతాయి? ఓట్లు ఉంటేనే ఉనికి ఉన్నట్టు కాదు. ఓట్లలో కూడా 30,000 ఓట్లు వచ్చినాయి, ఉనికి లేకపోవడం ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గెలిస్తేనే ఉనికి ఉన్నట్టు అనేటువంటి ఆలోచన సరికాదు. కమ్యూనిస్టులు కంచుకోటే 10 సంవత్సరాలు గెలిచాం, ఉద్యమాలు చేసాం. ఇవాళ సీట్లు ఓట్లు తగ్గినాయి తప్ప మా ప్రభావం మా ఉద్యమాలు మాత్రం అప్పుడు ఇప్పుడు కొనసాగుతానుంది. నగరపాలక సంస్థలో మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, కానీ క్రమేపీ సీట్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు కేవలం సిపిఎం నుంచి ఒక్కరు మాత్రమే కౌన్సిల్లో ఉన్నారు. ఇది ఉనికి ప్రశ్నార్థకం కాదంటారా? ఉనికి కాదు, ఓట్లు తగ్గింది. మరి ఉనికి తగ్గితే ఈ కాలంలో ఎన్ని ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు జరిగినాయి? వాటిల్లో కార్మిక సంఘాలు ముందున్నాయి, వామపక్షాల వరకు అండగా నిలబడినాయి. ప్రజల్లో ఏ సమస్య అయినా దాని మీద స్పందిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఓట్లు సీట్లు తగ్గటానికి ఉనికికి ముడిపెట్టి చూడకూడదు. బలం తగ్గింది, అది వాస్తవం. ఆ వాస్తవాన్ని అంగీకరించా మేమేం వెనకాడం. కానీ అదే సమయంలో తాత్కాలిక పరిణామం. మళ్ళీ తప్పనిసరిగా బలం పుంజుకుంటాం, మా ఉద్యమాలు ముందుకు తీసుకెళ్తాం, రాజకీయంగా కూడా ప్రభావితం చేస్తాం. కొన్ని చోట్ల కొన్ని పార్టీలు ఉనికి కోల్పోతాయి. ఎలా అంటే ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదు తప్పుకున్నారు. తెలంగాణలో అయినా పోటీ చేస్తున్నాం, ఆంధ్రాలో అయినా పోటీ చేస్తున్నాం. ఇది మా ఉనికే కాదు, మా బలాన్ని ప్రజల ముందు ఉంచుతాం. ఇది మా సిద్ధాంత బలం, మా విధాన బలం. అది మాత్రం ఖచ్చితంగా మేము ముందుకు సాగుతాం. భవిష్యత్తు మాదైన ఒక నమ్మకంతో మాత్రం మేము. నగరపాలక సంస్థలో వైసీపీ పాలన ఎలా ఉందంటారు? అయిన వైసీపీ పరిపాలనకి నగరపాలక సంస్థలు మరింత ఘోరంగా ఉన్నారు. కార్పొరేషన్ అధోగతిపాలు చేశారు. అసలు పరిపాలన ఉందో లేదో అర్థం కావట్లేదు. పూర్తిగా అవినీతిమైపోయారు. ఎక్కడ పడితే అక్కడ ఏ పని చేసేదేమీ లేదు. అందుకనే రాష్ట్రం అధ్వానంగా ఉంది, నగరపాలక సంస్థ మరింత ఘోరంగా ఉంది. గతంతో పోలిస్తే గడిచిన 5 ఏళ్లలో విజయవాడ నగరంలో మీ పోరాటాల సంఖ్య కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తుంది. కారణం ఏమంటారు? మా పోరాటాలు తగ్గటమే కాదు, ప్రజా పోరాటాలే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుతున్నాయి. దానికి కారణాలు పోలీసుల నిర్బంధం, ప్రభుత్వాల నిర్బంధం పెరగటం, ఉద్యమాలను అణిచివేయటం, రెండవది బయటకు వస్తే ఏమవుతుందనే భయం ఉండటం, అలాగే కొన్ని సందర్భాల్లో భ్రమలు ఉండటం, ఇవన్నీ కారణాలు. అందుకని సాధారణంగానే ఉద్యమాలు కొన్ని తగ్గినాయి. అదే సందర్భాల్లో ఉద్యమాల రూపం మారుతూ ఉంది. గతంలో అయితే ప్రతిరోజు స్పందించేవాళ్ళు, ఇప్పుడు రోజు స్పందించట్లా. కానీ స్పందించినప్పుడు మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. అందుకని ఉద్యమాలు రాష్ట్రంలో మీరు చూస్తే 42 రోజుల పాటు అంగన్వాడీ ఉద్యోగులు పోరాడారు. ఆ ఉద్యమాలకి కార్మిక సంఘాల మద్దతునిచ్చినాయి. మేము దాన్ని చురుకైనట్టు మద్దతునిచ్చాం. వాళ్ళందరినీ 1,00,000 మంది ఉద్యోగాలు పీకేశారు, అయినా వాళ్ళు ఎదురు తిరిగారు. అలాగే ఎస్మా చట్టం పెట్టారు, అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టించారు, అయినా ఆయనకు దగ్గర. అందుకనే ఉద్యమాలు రోజు లేకపోవచ్చు, తీవ్రమైన ఉద్యమాలు జరిగినవి ఉన్నాయి. అలాగే దేశంలో ఢిల్లీలో రైతుల ఉద్యమం సంవత్సరం పాటు జరిగింది. మరి అది చిన్న ఉద్యమం కాదు, స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఒక పెద్ద ఉద్యమం. కాబట్టి ఉద్యమాలు తగ్గటం కాదు, ఉద్యమాల రూపం మారింది. దానిలో సాధారణంగానే సిపిఎం పాత్ర ఆ ఉద్యమాలకి మారిన రూపానికి అనుగుణంగా ఉంది. అయితే ఇంకా అనేక అంశాలకి ఆటంకాలు, పరిమితులు, నాకు చెప్పినట్టు ప్రభుత్వ నిర్బంధాలు, ఇతర విషయాలు. కమ్యూనిస్టులు కోరేది ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, ఇట్లాంటి సమస్యలన్నీ మేమే పరిష్కరిస్తున్నాం, అందుకోసం అని చెప్పి జనం ఉద్యమాల జోలికి వెళ్ళలేదు. జనం అందరూ వైసీపీ పాలన మీద సంక్షేమంగా ఉన్నారు, వైసీపీ సంక్షేమ పాలన మీద ఆనందంగా ఉన్నారు అని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. దీనికి ఏమంటారు? వాళ్ళు సంతృప్తి చెందడానికి, గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఇల్లు ఇస్తానన్నట్టు వాళ్ళ మాటలను చూస్తే 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చామన్నారు. దాంట్లో ఒక 5% ఇల్లు కట్టారు, లేదని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఇంక మేము అందరికీ ఇల్లు ఇచ్చేసామనేది ఎక్కడ? ఇల్లు ఇస్తామంటే జనం ఆస్తితో ఎదురు చూసాం, భ్రమలు పోయినాయి. టిట్కో ఇల్లు మేము రాగానే మొత్తం రూపాయికే ఇస్తామన్నారు. ఏమైంది? రూపాయి కాదు కదా, డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా ఇల్లు ఇంతవరకు రాలా. బ్యాంకు రుణాలు మంజూరు కావట్లా. అమరావతిలో ఇళ్ళని ఎట్టొక జరగవని తెలిసి అమరావతిలో నుంచి ఇళ్ళని ఆశపెట్టారు. కాబట్టి ఇవన్నీ జనం చూశారు. కాబట్టి వాళ్ళు మోసపోయారనే ఆలోచనతో ఉన్నారు తప్ప ఇళ్ళన్నీ ఇచ్చేశారు. సుభిక్షంగా ఉండి ఇంకా అందుకంటే కావాల్సిందే ఉంది. మేము ఉద్యమాలు చేయాల్సిన అవసరం మాత్రమే ఉంది. మా ఉద్యమాలు పోయినాయని మాకు బాధ లేదు. నిజంగా ప్రజలకు మేలు జరిగితే అది అందరం ఆనందిస్తాం. కానీ చెప్పింది వేరు, చేస్తున్నది వేరు.
ప్రత్యామ్నాయ శక్తిగా కమ్యూనిస్టులు ఎదిగే అవకాశం ఉంటుందంటారా ఈ రాష్ట్రంలో? అయితే అది ఎప్పటికి జరుగుతుంది, వెంటనే జరుగుతుందా అంటే సమయం పట్టొచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే శక్తిగా ప్రత్యామ్నాయంగా రావడానికి కారణం అంటే మా దగ్గర ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయి. ఈ ప్రత్యామ్నాయ విధానాలు ఎప్పుడు వాటి నుంచి ప్రత్యామ్నాయ శక్తిగా ఉద్భవిస్తాయి. ఇప్పుడు మిగిలిన అనేక పార్టీలకి ఆర్థిక విషయాల్లో ఒకటే రకమైన విధానం ఉంది, వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయ విధానం లేదు. ఈ దేశంలో కార్పొరేట్ శక్తుల మీద పోరాడే విధానం కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది. అలాగే పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, పన్నులు చెల్లించగలిగిన శక్తి ఉన్నటువంటి బడా కార్పొరేట్ల మీద పన్నులు వేయాలి, ఇది మా విధానం. దాంతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, వనరుల వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి ఫలాలు అందరికీ ఉండాలి, ఇది మా విధానం. ఇది మిగతా వాళ్ళ దగ్గర ఈ ప్రత్యామ్నాయ విధానం లేదు. కాబట్టి ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆ ప్రత్యామ్నాయ శక్తిగా మేము తప్పనిసరిగా ఎదుగుతామనే నమ్మకం అయితే మాకు. 10 ఏళ్ల కమ్యూనిస్టుల పాలన వల్లే విజయవాడలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ఇది ప్రధానంగా టీడీపీ, వైసీపీ అధికారంలో ఉన్న ఎవరైనా అంటున్న మాటలు. ఇది పచ్చి బోటకం. పార్టీలు మాట్లాడవచ్చు, ఆ పార్టీలు కూడా అందరూ మాట్లాడట్లా, కొద్దిమంది మాట్లాడతారు. ఆ పార్టీలో ఉన్న సాధారణ కార్యకర్తలను అడిగినా వామపక్షాల పాలన బాగుందని వాళ్ళే చెప్తారు, జనం కూడా చెప్తారు. పార్టీలు రాజకీయంగా చేసే విమర్శలకి పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం లేదు. వాస్తవంలో అయితే విజయవాడ కమ్యూనిస్టులు ఉన్నప్పుడే సమగ్ర అభివృద్ధి సాధించింది, పన్నులు లేకుండా అభివృద్ధి సాధించాం, రెండోది ప్రత్యామ్నాయ వనరులు సూచించాం, తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక చర్యలు కూడా తీసుకున్నాం. కమ్యూనిస్టులు పన్ను భారాలు వేయొద్దంటారు. పన్ను భారాలు వేయకుండా ఆర్థికంగా అభివృద్ధి ఎలా చెందుతుంది? నగరాభివృద్ధి ఎలా చెందుతుంది? పన్నులు వేయద్దంట్లా, పేదవాళ్ళ మీద వేయద్దన్నాం, మధ్యతరగతి వాళ్ళు వేయద్దన్నాం. కార్పొరేట్ల మీద పన్ను వేయమని మేము చెప్తున్నాం, కార్పొరేట్ల మీద పన్నులు వాళ్ళు తగ్గిస్తున్నారు. అందుకని చెల్లించలేని వాళ్ళు, భారాలు మొయ్యలేని వాళ్ళ మీద పన్నులు వేయటం వాళ్ళ విధానం. బడా కంపెనీల మీద పన్నులు వేయండి, నిధులు రాబట్టండి అని మేము చెప్తున్నాం, వాటి రాబట్ల. ఎవరి మీద వేయాలని ప్రశ్న తప్ప పన్నులు వేయొద్దు అనేది మేము ఎక్కడా చెప్పలేదు. ఇది దుష్ప్రచారం మాత్రమే. సెంట్రల్ నియోజకవర్గంలో మీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏమంటారు? సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానంగా ఇళ్ల పట్టాలు, అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీలు, రవాణా సాధనాలు, రవాణా రోడ్లకు సంబంధించిన విషయాలు. దాంతోపాటు ఉపాధి, పనులు లేవు, అసంఘటిత కార్మికులకి పనులు లేవు, చదువుకున్న యువతకి పనులు లేకుండా పోయింది. ఇవి ఒక ముఖ్యమైనటువంటి అంశాలుగా ఈరోజు ప్రధానంగా వస్తున్నాయి. దానికి తోడు కార్మికులకి సంక్షేమ పథకాలు లేవు, కార్మికులకి కనీస వేతనాలు లేవు. ఇటువంటి అంశాలు కూడా ఈ రోజున ప్రధానంగా ముందుకు వస్తూ ఉన్నాయి. వాటి మీద మా పోరాటం కూడా కొనసాగిస్తాం.